శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సమానమైనటువంటి దేవుడు ఇది వరకు లేడు, ఇక మీద కూడా ఉండడు అని చెప్తూ ఉన్నారు. పద్మపురాణం ఏమని వర్ణించింది అని చెప్పి అంటే, స్వామివారి బ్రహ్మోత్సవాల్ని అత్యంత వైభవంగా చూస్తూ ఉన్నాం, చివరి ఘట్టానికి చేరుకుని ఉన్నాం. ఈరోజు ప్రాతకాలమునే మనం చక్ర స్నానాదుల్ని కూడా చూసి ఇప్పుడే బంగారు తిరుచుపై వాహనారూఢుడై స్వామి అలరించబోతూ ఉన్నాడు భక్తజనాన్ని అంతా కూడా. శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోయేటువంటి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి అంకమైనటువంటి తిరుచి వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తజనులందరినీ కూడా కటాక్షించబోతూ ఉన్నారు. పిలిస్తే పలికే దైవముగా కలియుగములో జంబూద్వీపములో గంగానదికి దక్షిణంగా 200 యోజనము దూరములో, తూర్పు సముద్రానికి పడమట 5 యోజన దూరములో, నారాయణ పర్వతంపై స్వామి పుష్కరిణీ తీరములో, కన్యా భాద్రపద మాసం ఏకాదశి సోమవారం శ్రవణ నక్షత్రములో సిద్ధయోగ శుభయాన దేవతా సమూహం చేత ప్రారంభించబడి లోకరక్షకుడు పరమపురుషుడు అయినటువంటి శ్రీనివాస భగవానుడు అవతరించాడు అని చెప్పి పద్మపురాణం అభివర్ణించింది. ఆదౌ కలియుగే జంబూద్వీపే భారతవర్షకే గంగాయా దక్షిణే భాగే యోజనానాం శతద్వయే పంచయోజన మాత్రే తు పూర్వాం బోధేస్తు పశ్చిమే మాసే విష్ణుతిథౌ విష్ణు సమన్వితే సిద్ధయోగే సోమవారే గిరౌ నారాయణాహ్వయే స్వామి పుష్కరిణీ తీరే పశ్చిమే భూత్య పశ్చిమే బృందారకాణాం బృందైశ్చ ప్రార్థితో లోకరక్షకః ఆవిర్బభూవ భగవాన్ శ్రీనివాసః పరఃపుమాన్. ఇంకా హరివంశాంతర్గతమైనటువంటి శేషధర్మం ఏమని చెప్తున్నది అని చెప్పి అంటే, మాయావీ పరమానందో త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే. మాయావీ పరమానంద స్వరూపుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి లక్ష్మీదేవితో సహా స్వామి పుష్కరిణీ తీరములో విహరిస్తున్నాడు అని చెప్పారు. అంటే అదిగో చూడండి, ధగద్ధగాయమానమైనటువంటి విద్యుత్ దీపాలతో నవరాత్రి శోభ, బ్రహ్మోత్సవ శోభ ఎలా ద్విగుణీకృతమైందో చూస్తూ ఉన్నాం. ఈ 9 రోజులు కూడా విశేష సంఖ్యలో భక్తజనమంతా కూడా తిరుమలను అలరించారు. ఆ భక్తకోటిని స్వామి అనుగ్రహించాడు. వైకుంఠాన్ని విడిచిపెట్టే లోకహితాన్నే కోరి వెంకటాద్రిపై వెలిసి స్వామిని వెతుకుతూ కూడా బ్రహ్మాది దేవతలంతా కూడా చేరుకున్నారట. భగవంతుని దర్శించి ఆనందించారు. లోక కళ్యాణార్థం మానవ భక్తుల్ని తరింపజేయటానికి శ్రీమన్నారాయణుడు నారాయణగిరిపై వెలిసినటువంటి శుభ సంఘటనను పురస్కరించుకునే బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడికి నమస్కరించారట. ధ్వజ సమారోపణం దొల్తదగు మహోత్సవంబు సేయంగనభిలాషవరలె నాకు ఏతదుత్సవమునకు నీ వియ్యకొనుము కమలవాసినితో గూడి కమలనాభా. అదిగో స్వామివారి దివ్యమంగళమైనటువంటి విగ్రహమూర్తిని మనం సందర్శిస్తూ ఉన్నాం. స్వామివారికి ఆనంద నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. బంగారు తిరుచుపై స్వామివారు అలరించబోతూ ఉన్నారు భక్తజనకోటిని. ఓ శ్రీయప్పతి, ధ్వజారోహణ పూర్వకంగా నీకు మహోత్సవం చేయాలి అని చెప్పి అభిలషిస్తూ ఉన్నాను. ఆ ఉత్సవాన్ని లక్ష్మీదేవితో కూడా అంగీకరించి ప్రార్థించుతున్నాను అని చెప్పి విన్నపం చేశారట. అందుకు లక్ష్మీనారాయణుడు అంగీకరించాడు. శ్రీనివాస భగవానుని అనుమతితో తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై నేటికి చివరి రోజుకి మనం చేరుకున్నాం.
అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే సౌరమాన రీత్యా సూర్యుడు కన్యారాశిలో సంచరించుతున్నప్పుడు శ్రీమన్నారాయణుని అవతార నక్షత్రమైనటువంటి శ్రవణం నాడు అవబృధాన్ని నిర్వహించి శుక్లపక్ష విధి నాడు హస్తా నక్షత్రములో దేవర్షులైనటువంటి విఖనస భృగు మరీచ్యాది మహర్షులందరినీ కూడా ఋత్విక్కులుగా ఆమంత్రణం చేసి అదుగో నీరాజన కార్యక్రమాన్ని కూడా సమర్పణ గావించి ఆనాడు వారి సహాయంతో ధ్వజారోహణపూర్వకంగా నవాహ్నికంగా మహోత్సవాన్ని నిర్వహించారట. అది ఏ ఆనాటి బ్రహ్మోత్సవానికి నాంది అన్నమాట. ఈరోజు యథార్థానికి తెలుపుతూ మనం కన్యామాసంలో శ్రవణాయ నక్షత్రం అంటే వెంకటేశ్వర స్వామి వారి అవతార నక్షత్రం అన్నమాట. ఆనాడు ఔహృదాన్ని నిర్వహించి ముందు 9 రోజుల నుండి కూడా ఉత్సవం జరపటము అనేటువంటిది సాంప్రదాయాన్ని పురస్కరించుకొని ఈ కన్యామాసం సౌరమాన రీత్యా వస్తుంది. చాంద్రమాన రీత్యా కన్యామాసం శ్రవణం సాధారణంగా ఈ ఆశ్వీజ మాసంలో వస్తుందన్నమాట. అంటే సౌరమాన ప్రకారం అయితే సంవత్సరానికి 365 రోజులు, ఇందులో అధిక మాసాలు లేవు. కానీ చాంద్రమానం ప్రకారం అయితే సంవత్సరానికి 354 రోజులే, అధిక మాసాలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ సంవత్సరంలో కూడా చాంద్రమాన సంవత్సరం 11 దినాలు తక్కువ కలది కాబట్టి సూర్య సంక్రాంతి లేనటువంటి మాసం వస్తుంది. అందుకే అది అధిక మాసం అన్నమాట. అంటే ఇది 3 సంవత్సరాలకు ఒక మారు అధిక మాసం వస్తూ అధిక మాసం ఉన్నటువంటి సంవత్సరంలో కన్యాశ్రవణం చాంద్రమాద భాద్రపద మాసంలో వచ్చింది. మనమంతా కూడా ఆ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా కూడా లోకమంతా కూడా వీక్షించి తరించింది. అంటే ప్రధానమైనటువంటి యథాపూర్వం ఆశ్వీజ మాసంలో కూడా ఈ 2వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ 2వ బ్రహ్మోత్సవాల్ని నవరాత్రి బ్రహ్మోత్సవాలు అని చెప్పి మన వాళ్ళంతా పిలుస్తారు. ఎందుకంటే కన్యా భాద్రపద మాసంలో జరిగేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలైతే ఆ బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణంతో ప్రారంభమై ధ్వజ అవరోహణంతో ముగిశాయన్నమాట. వాహన ఉత్సవం నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అయితే ధ్వజారోహణం ధ్వజ అవరోహణము అనేటువంటివి ఉండవు. ఈ ఉత్సవాలకి అష్టదిక్పాలకులు దేవతలు ఆహ్వానింపబడరు. అంటే వాహన ఉత్సవాలు మాత్రం మొదటి బ్రహ్మోత్సవాల్లాగే యథాక్రమంగా కూడా జరుగుతూ ఎలాగైతే స్వామివారిని మనం అనంతంగా విశేషంగా పూజిస్తామో ఆ ఉత్సవ సౌందర్యాన్ని కూడా మనం వర్ణించటము అనేటువంటిది చాలా గొప్పదిగా చెప్తూ ఉంటారు. స్వామి యొక్క మూర్తి అర్చనా స్వరూపం ఎలాంటిది అని చెప్పి అంటే ఊర్ధ్వౌ హస్తౌ యదీయౌ సురరిపుదలనే బిభ్రతౌ శంఖచక్రే సేవ్యావంఘ్రీ స్వకీయావభిదధరో దక్షిణో యస్య పాణిః తావన్మాత్రం భవాబ్ధిం గమయతి భజతా మూరుగో వామపాణిః శ్రీవత్సాంకశ్చ లక్ష్మీద్యుదరసి లసతస్తం భజే వెంకటేశం. అదిగో చూడండి, బంగారు తిరుచుపై స్వామివారు ఆసీనులై ఉభయ దేవేరులతో కూడా వేంచేస్తూ ఉన్నారు. ఆ ఘట్టాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అత్యంత శోభాయమానంగా సుందరంగా ప్రకాశించేటటువంటి తిరుమల భూలోక వైకుంఠంగా భాసిల్లేటటువంటి ఈ తిరుమల దివ్యక్షేత్రములో ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలు కడు వైభవంగా తరించి ఆనందించాం మనమందరం కూడా. అంటే రాక్షసుల్ని సంహరించటానికై శంఖచక్రాల్ని ధరించాడు. క్రింది కుడి చేతితో తన పాదాలనే సేవింపదగినవి అని చెప్పి తెలియచేస్తూ తొడపై ఎడమ చేతిని పెట్టుకొని తనను ఆశ్రయించిన వారికి సంసార సాగరం అది ఏదైతే ఉంటుందో దాన్ని ధరించడానికి వక్షస్థలం శ్రీవత్సమనేటువంటి మత్సను లక్ష్మీదేవిని ధరించి ప్రకాశించుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన్ని నేను తరిస్తూ ఉన్నాను, స్వామిని సేవిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి వాహనాలలో కూడా మన అందరినీ కూడా తరించారు. ఎంత గొప్పవైనటువంటి వాహన సేవలో మనకు తెలుసు. స్వామివారు పెదశేష వాహనంలో బ్రహ్మోత్సవాల్లో మనకి అధిరోహించి ఒక్కొక్క వాహనాన్ని కూడా అధిరోహిస్తూ భక్తజనులను అందరికీ కూడా సందేశమిస్తూ ఉన్నారు. అదిగో కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పిస్తూ స్వామివారిని బంగారు తిరుచుపై ఊరేగింపజేస్తూ భక్తకోటినంతా కూడా తరింపజేస్తూ ఉన్నారు. ఆ రోజు 7 పడగల బంగారు పెద్ద శేష వాహనం ఉత్సవం అనేటువంటిది ఎలా జరిగిందో మనం చూశాం. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిశాయికి. అదిగో ఛత్ర చామరాదులతో పుష్పాలంకరణలతో కూడా స్వామివారిని బంగారు తిరుచుపై అలంకరించారు. స్వామివారు అలంకార ప్రియుడు. అందుకే విశేషంగా ఈ బంగారు తిరుచి వాహనంలో స్వామివారు వేంచేసి మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ
సన్నివేశాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. శ్రీమన్నారాయణ దేవునికి పాయక చెయ్యి అయినటువంటి ఆ ఇహపతి దుష్కృతాంతకుడు అనంతకుడు ఏదైతే అనేకములైనటువంటి అడవుల్లో కానీ వృక్షాలతో, సముద్రాలతో, కుర్లపర్వతాలతో, నీటితో నిండినటువంటి సరస్సులతో, నదులతో కూడినటువంటి భూమి యొక్క బరువునంతా కూడా తాను నిరంతరం కూడా 1000 పడగల్లో మోస్తూ ఉన్నాడు. అటువంటి పెద్ద శేషవాహనాన్ని కూడా చూశాం. మరి అలాగే చిన్న శేషవాహనాన్ని తరించాం. హంసవాహనంపై కూడా స్వామివారు ఊరేగి మనల్ని అందరినీ కూడా అలరించారు. అది దేనికి సంకేతము అనంటే విచక్షణ జ్ఞానానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. వెంకటేశాయ. నవరాత్రి బ్రహ్మోత్సవం. నవమం నవరత్నంచ బ్రహ్మా చ కమలాసనః నిధిగ్రహాస్య ఖండంచ రంధ్రో భావశ్చ లబ్ధకః. నవమం నవరత్నం బ్రహ్మా కమలాసనః నిధిః గ్రహః ఖండః రంధ్రః భావః లబ్ధకః అని చెప్పి ఈ 10ని కూడా 9 సంఖ్యకు పేర్లు అని చెప్పి సంజ్ఞాని గండువు చెప్తూ ఉన్నది. బ్రహ్మ అనే పదం నవబ్రహ్మలను కాబట్టి 9 సంఖ్యని తెలియచేస్తూ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మ జరిపినటువంటి మహోత్సవం ఏదైతే 9 రోజులు జరిగిందో ఈ మహోత్సవానికి బ్రహ్మోత్సవం అని చెప్పి ప్రసిద్ధి కలిగి మన తిరుమలలో కూడా అనంతమైనటువంటి బ్రహ్మోత్సవాలు బ్రహ్మ జరుపుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మహోత్సవానికి అంతా కూడా మనం చూశాం. దేవతలందరూ లోకములోని వారంతా కూడా ఆహ్వానింపబడ్డారు. ఇంద్రాది దిక్పాలకులు తమ తమ వాహనాలెక్కి ప్రయాణం చేసి వెంకటాద్రి చేరారు. ధర్మనిరతులైనటువంటి మన లోకంలో ఉన్నటువంటి రాజులంతా కూడా వచ్చారు. అనేక ప్రాంతాల నుండి కూడా భక్తులు గోవింద గోవింద అనేటువంటి దైవనామస్మరణ చేస్తూ వెంకటాద్రి చేరారు. యోగివరులకైనా కనులకు కనిపించినటువంటి పరాత్పరుడైనటువంటి శ్రీనివాసుడు సర్వప్రాణులయందు కూడా దయ కలిగి ప్రత్యక్షంగా కనిపించాడు. మరి ఉత్సవంలో కూడా స్వామివారు పాల్గొన్నారు. బ్రహ్మ విశ్వకర్మను రావించి అతనిచే మహోత్సవం దర్శనం కోసం తిరుమల వచ్చేటటువంటి వారందరికీ కూడా కొండ చుట్టూ విడిది గృహాలను, సత్రాలను, చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయించారు. ఆహ్వానితులకు, అతిథులకు, భక్తులకు, యాత్రికులకు సకల సౌకర్యాలు కూడా ఎంత బాగా జరిగాయో మనం చూశాం. మహోత్సవానికి వచ్చిన వారంతా కూడా అంగీచకార విధినా నిర్మితంచ మహోత్సవం ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిణః. అదిగో చూడండి, స్వామి సమస్తమైనటువంటి ఆభరణాలన్నీ కూడా అలంకరించి ఎంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నారో భక్తులందరినీ కూడా కటాక్షించేటటువంటి వైనం చూడండి. అమ్మవారితో కూడినటువంటి స్వామివారు అందరినీ కూడా ఆకర్షితులను చేస్తూ ఎంత మోహనంగా ఉన్నారో చూడండి. శ్రీనివాసుడు మహోత్సవాన్ని జరపటానికి అనుమతించాడు. బ్రహ్మ ఉత్సవం చక్కగా నిర్వహించాడు. ఉత్సవ దినాల్లో కూడా ధనుర్ధారి అయినటువంటి శ్రీనివాసుని యొక్క దర్శనము అనేటువంటిది పుణ్యప్రదము అని చెప్పి కీర్తించారన్నమాట. అందుకే ఇక్కడ తోరణాలతో, పూలమాలలతో మరి సుందరంగా కనుల పండంగా అలంకరింపబడినటువంటి మహర్షులు కూడా ఆనాడు ఏకశాలలో వేదమంత్రాలతో హోమాలు చేశారట. బ్రహ్మదేవుడు శ్రీనివాస పరబ్రహ్మంని కుమేరుడు సమర్పించినటువంటి దివ్యాభరణాలు ఏవైతే ఉన్నాయో అలా అలంకరించారండి ఆనాడు. దానికి ధీటుగా ఈనాడు కూడా స్వామికి ఎంత సుందరంగా ఆ ఆభరణాల యొక్క అలంకరణ అనేటువంటిది ఆ శోభను చూస్తూ ఉన్నాం. మరి విశేషమైనటువంటి అర్చనలన్నీ కూడా శోభాయమానంగా తిలకిస్తూ ఉన్నాం. ఎంతటిదైనటువంటి ఆ అన్ని రోజుల్లో నవరాత్రుల్లో కూడా స్వామివారు ఊరేగినటువంటి వాహన విశేషాలను కూడా మనం తిలకించాం. హంసవాహనంపై కూడా సరస్వతీ రూపములో వీణాపాణియే చదువుల తల్లి అని చెప్పి భక్తజనులందరినీ కూడా కనువిందు చేసి మనకి గుంభమున దుగ్ధ జీవన విభాగ విధాన నిరూఢ నైపుణీ జనిత మహాయశో విభవసారము. అంటే హంస అనేటువంటిది పాలను నీరను వేరు చేసినట్లే గుణాపగుణ విచక్షణా జ్ఞానానికి కూడా సంకేతం ఏంటి అంటే హంస అన్నమాట. ఇహలోక బంధ విముక్తుడైనటువంటి జీవుని ఆత్మహంస. అటువంటి హంసవాహనంపై పరమహంస వెంకటేశ్వర స్వామి ఊరేగి సముచితమైనటువంటి కార్యం భక్త జనావనకి కూడా ఆనందదాయకంగా మనలందరినీ కూడా తరించారు. అదిగో చూడండి, మన తిరుమల యొక్క ఆలయ విశేషాల్ని కూడా మనం పరికిస్తూ ఉన్నాం. ఆ ఆలయంలో ఆ కుడ్యముల మీద శోభాయమానంగా అలరించేటటువంటి దేవతామూర్తులు, ఆ దేవతామూర్తుల యొక్క
చిత్రపటముల్ని విగ్రహ మూర్తుల్ని కూడా మనం సందర్శన గావిస్తూ ఉన్నాం. సింహవాహనం మీద కూడా మలయప్ప స్వామి ఊరేగాడు. మృగాణాంచ మృగేంద్రోహం వైనతేశ్చ పక్షిణాం. కృష్ణ భగవానుడే వక్కాణించాడు సింహం యొక్క వైశిష్ట్యాన్ని. సహస్రనామాల్లో కూడా సింహ శబ్దం ఉంది. అంటే విష్ణువు సింహముఖుడై దుష్టశిక్షణై హిరణ్యకశిపుని సంహరించాడు. మరి భక్తుడైనటువంటి ప్రహ్లాదుని కూడా రక్షించి మరి యోగశాస్త్రములో సింహము అనేటువంటిది వాహనశక్తికి గమనశక్తికి ప్రతీకగా కూడా చెప్పారన్నమాట. అందుకే శ్రీవారి నిలయమైనటువంటి ఆనంద నిలయముపై నలువైపులా కూడా సింహప్రతిమలు అనేటువంటివి రక్షణ శక్తికి సంకేతంగా నిలుస్తూ ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వెంకటేశ్వర స్వామి సింహవాహనారూఢై ఊరేగి దుష్టశమన సంహారానికి భక్తజన రక్షణకు సంకేతంగా కూడా మనం ఆనాడు చూశాం. అయ్యో చూడండి, గజేంద్రరాజులంతా కూడా అభిషేకాదులు ఏ విధంగా అయితే మన పద్మావతి అమ్మవారికి నిర్వహించారో అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామికి కూడా ఆ అభిషేకాదులు నిర్వర్తిస్తున్నట్లుగా ఆ గజరాజులంతా కూడా ఆ వైభవంగా విద్యుద్దీప అలంకరణలతో కూడా శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నారట. ముత్యపు పందిరి వాహనంలో కూడా స్వామివారు వేంచేశారు. శ్రీదేవి భూదేవితో కూడా మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విరిగి ముత్యాలు చల్లదనాన్ని కలిగిస్తాయి కాబట్టి స్వాతికార్తలో వాన చినుకులు సముద్రంలో ఉన్నటువంటి ముత్యపు చిప్పల్లో పడి ముత్యంగా మారుతుందన్నమాట. అంటే కృష్ణుడు నాసాగ్రే నవమౌక్తికం స్వామి యొక్క దశావతార స్వరూపుడండి. అందుకే దశావతారములో మహావిష్ణువు యొక్క అవతారము కృష్ణావతారం, రామావతారం, మత్స్యావతారం, కూర్మావతారం, పరశురామావతారం ఏవేవైతే ఉన్నాయో ఆ అవతార విశేషాల్ని మహావిష్ణువు స్వరూపునిగా స్వామివారు శంఖచక్ర ధారి అయ్యే విధంగా శోభిల్లుతూ ఉన్నారో అదిగో చూడండి. ఆ శంఖాన్ని చక్రాన్ని ఈరోజు ప్రాతకాలమునే చక్ర స్నానం కూడా ఎంతో విశేషంగా జరిగినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. చక్ర ఎడనెడల చూచినను ఇన్ని
చెంగావియే తొడవు తగురూపునకు మంచితనము తొడవు చిగురు పాదంబులకు చెంగావియే తొడవు తగురూపునకు మంచితనము తొడవు జిగిరీపే కూడితివి ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో విశేషంగా స్వామివారి బంగారు తిరుచి వాహన విశేషాల్ని మనం తిలకిస్తూ ఉన్నాం. అంతర్యామీ భవన్ దేవ సర్వకర్తా త్వమేవ హి నిష్కృష్టం బ్రహ్మణో రూపం న జానంతి సురాంతప ప్రసీద భగవన్ విష్ణో భూమిం స్థాపయ పూర్వవత్ సర్వప్రాణి నివాసార్థం అంతువన్ విభద ప్రజా. గజరాజ విశేషాల్ని కూడా మనం తిలకిస్తూ ఉన్నాం. వాహన విశేషాల్లో కూడా మనం తిలకించాం. ఉచ్చేశ్రవము అనేటువంటి గుర్రం మీద, ఒకనాడు ఐరావతం అనేటువంటి ఏనుగు మీద, ఒక దినం ఆదిశేషునిపై, ఒక దినం బంగారు పల్లికపై కూడా ఊరేగుతూ శ్రీదేవి భూదేవులతో కూడా శ్రీనివాస భగవానుడు అధిరోహించి తిరువీధులలో భక్తులందరినీ కూడా కనువిందు చేశారు. అంటే మానవ దేవతాది భక్తజనులను కృపాదృష్టితో కూడా స్వామివారు అనుగ్రహించారన్నమాట. వాహన సేవలకు ముందు తంత్రి వాద్యాలతో, తాళవాద్యాలతో చెవులకు ఇంపుగా గంధర్వులంతా కూడా ఆనాడు పాటలు పాడారట. నృత్య వాద్యాలతో అప్సరస స్త్రీలు నాట్యం చేస్తే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. లోకము నుంచి వివిధ ప్రాంతాల నుంచి వేంచేసినటువంటి భక్తజన సందోహమంతా కూడా తిరుమల చేరుకొని స్వామివారి సేవ, వాహన సేవలలో ముందుగా వారి వారి కళా నైపుణ్యాన్నంతా కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. వందిమాగధులు శ్రీనివాసుని యొక్క వైభవాన్ని ఎలుగెత్తి కీర్తించారట. అందుకే మనం ఈనాడు ఆ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఉన్నాం. ధనవంతులైనటువంటి భక్తులు యాత్రికులకు అన్నదానం, వస్త్రదానం చేశారట. ఆరులకు సువర్ణదానం, గృహదానం, భూదానం కూడా చేసి తరించారు అని చెప్పి బ్రహ్మ నిర్వహించినటువంటి మహోత్సవ దినాలు పుణ్యప్రదాలు, పాపనాశకరాలు శ్రీనివాసుని ప్రత్యక్షంగా ధరించి ధన్యులమయ్యాము అని చెప్పి భక్తజనులంతా కూడా ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అత్యధికంగా సంతోషించారు. బ్రహ్మదేవుణ్ణి కూడా కొనియాడితే బ్రహ్మ నిర్వహించినటువంటి మహోత్సవానికి శ్రీనివాసస్వామి సంతోషించాడట. కమలజని సంకల్పము క్రమముగా ఫలించే మోదకలితుడనైతిన్ సుమహితముగా నీ ఉత్సవము అమరగా బ్రహ్మోత్సవాఖ్యనవనిన్ వెలయున్. బ్రహ్మ నీ సంకల్పము అనేటువంటిది చక్కగా నెరవేరింది, నేను సంతోషించాను. ఈ మహోత్సవం ఇక మీదట బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో ప్రసిద్ధమయ్యి నీవు నిర్వహించినటువంటి ఈ బ్రహ్మోత్సవాల్ని చూచినటువంటి వారు దుస్తరమైనటువంటి సంసార సముద్రాన్ని దాటి జన్మరహితులై సుఖిస్తారు అని చెప్పి అనుగ్రహించారట. వారిని అందరినీ కూడా నేనే కరుణతో కాపాడి ఎంత నమ్మిన వారికి అంత ఫలం లభిస్తుంది అన్నట్లుగా స్వామివారే ఆశీర్వదించారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఈ సవమ్మున భక్తితో నెవ్వరైన అన్న వస్త్రార్థ గృహపాత్ర ఆర్యజనుల కొనరగా దానములు చేయుచున్న ధన్యములు అనుభవింతురు భాగ్యంబులు అవనియందు. బ్రహ్మోత్సవ యజ్ఞములో భక్తితో ఎవరైతే పూజనీయులైనటువంటి భక్తులకి కూడా అన్నము, వస్త్రము, ధనము, గృహము, పాత్రలు మొదలైనటువంటి దానం చేస్తారో వాళ్ళు ధన్యులై, ధనవంతులై, సుఖ సంపదలతో కూడినటువంటి అభ్యుదయ జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పి పలికి బ్రహ్మను చూసి ఒక వరం కోరుకోమంటే బ్రహ్మ శ్రీనివాస స్వామికి నమస్కరించి ఏం కోరాడో తెలుసా? దేవ ఇందరికిని దృశ్యండవగుచు శ్రీ వెంకటాచల శిఖరంబునందు ఈలాగు ప్రతివర్షము ఇమ్మహోత్సము చాలా గైకొనుచు ప్రసన్నతమెరయ వరదుడవై ఎల్లవారి రక్షింపకరుణ చేయుచునుండగావలనిదియే. మనం ఏమనుకుంటాము అనంటే బ్రహ్మదేవుణ్ణి
బ్రహ్మదేవుడు ఏం కోరాడో చూస్తే ఆ వరప్రభావం ఎంత గొప్పదో చూడండి. ఆ వరం యొక్క విశేషం. ఓ దేవా, అందరికీ కనిపించి వెంకటాచలమునందే నివసించు. ఇక్కడే ప్రతి సంవత్సరం కూడా ఈ మహోత్సవాన్ని అంగీకరించి చేయించుకో. ప్రసన్నుడవై వరదుడవై లోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా కరుణించి రక్షించు. ఇదే నా కోరిక, అనుగ్రహింపము అని చెప్పి ప్రార్థించాడట. బ్రహ్మ కోరికను అనుగ్రహించాడు శ్రీనివాస భగవానుడు. పంకజాసన నీవు ప్రార్థించినటుల వెంకటగిరి ఎందు విహరింతునెప్పుడు, సకల లోకములకు సాక్షాద్భవించి ప్రకటిత సర్వసంపదలను సంగుదును. ఓ బ్రహ్మ, నీవు ప్రార్థించినట్లే నేను వెంకటాద్రిపై నివసిస్తాను. భక్తులందరికీ కనిపిస్తూ వారిని దయతో రక్షిస్తాను. సకల సంపదలను అనుగ్రహిస్తాను. సుఖంగా జీవించేటట్లు చేస్తాను అని చెప్పి అనుగ్రహించాడట. అందుకే వెంకటేశ్వర స్వామి ఆశ్రిత భక్త వరదుడై కలియుగాంతం వరకు కూడా ఈ తిరుమల ఎందే నివసించి ఉన్నాడు. లోక కళ్యాణార్థమై అర్చామూర్తిగా శ్రీమన్నారాయణ అవతరింపజేసి ఆరాధనాంగంగా ఉత్సవాదులను కూడా ఏర్పాటు చేసినటువంటి బ్రహ్మ చేసిన ఘనకార్యాన్ని గుర్తుకు చేస్తూ మనం వెంకటేశ్వర అష్టోత్తర శతనామంలో కూడా ఓం బ్రహ్మ కృతోత్సవాయ శ్రీ వెంకటేశాయ నమః అని చెప్పి ఆ మంత్రాన్ని నామం చేర్చబడిందనమాట. అందుకే బ్రహ్మదేవుడు ధన్యజీవి, కృతార్థుడు అయినాడు. సృష్టికర్త బ్రహ్మ నిర్వహించినటువంటి శ్రీనివాస మహోత్సవాన్ని వేడుకతో చుట్టానికి వచ్చినటువంటి దేవతలంతా, మహర్షులంతా, లోకములో జనులంతా కూడా ఏమన్నారో తెలుసా? ఏమి తపం వనర్చితమో, ఏ సుకృతము వనరించినామో, ఏ నోములు నోచినారము మనోరథములు మదిదైలు వారగా, గామిత దాన పాటవము గలిగిన తండ్రిని వెంకటాచల స్వామిని చూడగంటిమి శుభమ్ములు కూడా అఘంబులుడగన్. ఆ గజరాజ విశేషాల్ని మనం సందర్శిస్తూ ఉన్నాం. స్వామి యొక్క సేవలో మేము కూడా నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకుంటున్నాము అని చెప్పి ఆ వాహన విశేషాల్ని కూడా తిలకిస్తూ ఓం నమో వెంకటేశాయ. శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, సారంగలోచనలు చేరంగరారే. శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే. కలికి కావేరి తరగలదేలి, కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా. కలికి కావేరి తరగలదేలి, కంకణపు చెలువ ముత్తియపు శేషలు చల్లగా. బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ, కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే. బలువైన భోగీంద్రు పడగ గొడుగుల నీడ, కలశాంబు నిధి కన్యకను పెండ్లియాడే. శ్రీరంగపతి ముద్దు తీరంగతమి తేరే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే, సారంగలోచనలు చేరంగరారే.
తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా తమితోడ సదరంపు తామెరపై నుండు రమణి చూపులతో ఆరతులీయగా మమతకెమ్మో విభువములారగింపుచును కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే మమతకెమ్మో విభువములారగింపుచును కమల నెచ్చెలిని భూకాంత పెండ్లాడే శ్రీరంగపతి ముత్తు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే కెలన కనవచ్చు పొక్కిలి తమ్మి చౌముగము నలువెంట బలు శోభనలు పాడగా కెలన కనవచ్చు పొక్కిలి తమ్మి చౌముగము నలువెంట బలు శోభనలు పాడగా జలగియల మేల్మంగ శ్రీ వెంకటేశుండు నెలత సైదోడుగా నిలిపి పెండ్లాడే చలగియల మేల్మంగ శ్రీ వెంకటేశుండు నెలత సైదోడుగా నిలిపి పెండ్లాడే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే శ్రీరంగపతి ముద్దు తీరంగ తమితేరే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగరారే సారంగలోచనలు చేరంగ ఓం నమో వెంకటేశాయ. దివ్య వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. బంగారు తిరుచుపై స్వామివారు వేంచేసి మన పూర్వజన్మలో ఏ తపస్సు చేసినామో, ఏ పుణ్యకార్యం చేసినామో, ఏ నోములు నోచినామో మన కోరికలన్నీ కూడా సంపూర్ణంగా ఫలింపజేసేటటువంటి శక్తి కలిగినటువంటి తండ్రిని పాపాలు నశించి శుభాలు కలిగేటట్లుగా వెంకటాచలపతిని కన్నులారా చూడగలిగితేమి అని చెప్పి తలంచి శ్రీనివాసునికి వీడ్కోలు చెప్పి స్వామి అనుమతిని పొంది అందరూ కూడా స్వస్థానాలకు బయలుదేరారట. ఎంత విశేషమో! ఎవరైతే బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకున్నారో వారందరికీ కూడా సమస్త పాపాలు విముక్తులయ్యేటట్లుగా, ధనధాన్య సమృద్ధితో తొలతూగేటట్లుగా, విషమృత్యు నాశనము, రాజ్యపదలు వంటి సకల ఐహిక శ్రేయస్సుల్ని కూడా పొందేటట్లుగా, పరాంతకాలం వరకు కూడా ఎటువంటి జనన మరణ వికారములు లేకుండా సర్వలోకాల్లో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైనటువంటి విష్ణులోకాన్ని పొందుతారు అని చెప్పి ఆశీర్వదించాడట. అంటే బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా కూడా ఈ 9వ రోజు మనకి బంగారు తిరుచి వాహనము ప్రాతకాలంలో కూడా మనం చక్రస్నాన మహోత్సవాన్ని కూడా సందర్శించాం. ఎంత విశేషంగా జరిగిందో! వైభవంగా చక్రతాళ్వారుకు జరిగినటువంటి వైభవోపేతమైనటువంటి శ్రీవారి అవతార నక్షత్రమైనటువంటి ఈ శ్రవణం నాడు చక్రస్నానం జరుపబడేటట్లుగా, శవం అంటే యజ్ఞము, శవం అంటే ఉత్కృష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి యజ్ఞము అని చెప్పి చెప్పబడిందన్నమాట. ఎందుకే ఈ బ్రహ్మోత్సవాల్లో చివరి అంశంగా కూడా అవభృదాన్ని ప్రాతకాలాన్నే జరిపారు. ఆ అవభృద ఉత్సవము అనేటువంటిది చక్రత్త అలవారుని హరిణి శ్రీ భూమి
సహితమైనటువంటి విమాన ప్రదక్షిణముగా కూడా స్వామి పుష్కరిణీ తీరములో వేంచేసి వరాహస్వామి ముందర మంటపంలో ఉంచి పంచామృత స్నపనాన్ని కూడా ప్రాతకాలం నిర్వహించారు. విశేషంగా మనం తరించాం. అదిగో చూడండి, సర్వ విధాలైనటువంటి అందరినీ మేలు కలిగించేటటువంటి ఆ స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. అన్నమాచార్యులు వారు కూడా ఈ ఉత్సవాన్ని విశేషంగా కొనియాడుతూ తనివార దిరువనందలమునేవసేజు అనువుగా సేవించరో అమరులు ఋషులు ఎదురుగా కూచుండి ఇద్దరు నందలమెక్కి కదిసి మీద వన్నాము గట్టించి ముదమున నుండరులు మోములు చూచుకుంటూ ఇదివో దేవులు దేవుడేగేరు వీధులు. అంటే ఈ తిరుచి ఉత్సవంలో వెంకటేశ్వరుడు ఆనాడు అలివేలుమంగా ఎదురెదురుగా కూర్చొని ఊరేగుచున్నటువంటి మనోహర దృశ్యము అనేటువంటిది ఏదైతే ఉందో అది రమణీయంగా వర్ణించాడట. అహోవి వైష్ణవో ధర్మో చిత్రో వెంకటభూధరేనని చెప్పి వెంకటాచలంలో వైష్ణవ ధర్మము అనేటువంటిది అతి చిత్రముగా ఆశ్చర్యవహంగా కూడా భవిష్యోత్తర పురాణం బ్రహ్మోత్సవాలను వర్ణిస్తూ కూడా చెప్పిందన్నమాట. అదిగో స్వామివారిని చూడండి, విశేషమైనటువంటి అలంకార శోభతో, పుష్పాలంకరణ శోభలతో కూడా, ఆభరణాల శోభతో కూడా స్వామి ధగద్ధగాయమానంగా దేవేరితో కలిసి ఇలా జపద్భి దివ్యై వైదికాన్ మంత్రాన్ సహితశ్చ ద్విజోత్తమై చకారావభృత స్నానం భగవాన్ ఆదిపురుష స్వామి పుష్కరిణీ తీర్థే సర్వలోకైకపావనే అవతారదినే తస్మిన్ నక్షత్రే శ్రవణే ప్రగే. శ్రీనివాస భగవానుడే స్వామి పుష్కరిణిలో అభృత స్నానం చేశాడు అని చెప్పి వర్ణించారు. ఆ సమయంలోనే అర్చకులు భక్తులంతా కూడా పవిత్ర పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రులయ్యారట. ఆ తరువాతే స్వామివారు దేవేరులు చక్రతాళ వారు ఊరేగింపుగా వచ్చి ఆలయంలో ప్రవేశిస్తారు అని చెప్తే ఆ ఔభృత స్నానానంతరమే శ్రీనివాస భగవానుడు అన్నాడట, శ్రవణంబునందు నా చక్రంబుతో కూడా స్వామి పుష్కరిణిలో స్నానములను సల్పువారలు పూర్వజన్మంబులు చేయు పాపంబులను బాసి భాగ్యవంతులై ఇహపరములయందు సుఖింతురు నా పల్కు నిజముగా నమ్ముడని. వెంకటాచల మహాత్మ్యం ఏమని చెప్పింది అనంటే, శ్రవణ నక్షత్రం నాడు సుదర్శన చక్రంతో కూడి స్వామి పుష్కరిణిలో స్నానం చేసినటువంటి వారు పూర్వజన్మ పాపాలని తొలగించుకొని భాగ్యవంతులై ఇహపర లోకములందు కూడా సుఖంగా జీవిస్తారు. ఇది నా మాట నిజము నమ్ముడు అని చెప్పి శ్రీనివాసుడు భక్తులతోనే పలికాడట. అది నిజమనే మనకి సంపూర్ణంగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే బ్రహ్మోత్సవాలు సంపూర్ణమైన పిదప శ్రీనివాస భగవానుడే బ్రహ్మాది దేవతలకు దిక్పాలకులకు ప్రీతితో కూడా వీడ్కోలు చెప్పాడు అని చెప్తూ తాళపాక అన్నమాచార్యులే అత్యంత సహజంగా కూడా వర్ణించాడు. భోగేంద్రులను మీరు పోయి రెండు వేగిన మీదట విభవాలకు హరుడ పోయి రాజుడ నీవును పోయి తిరిగిరా మీదట తిరునాళ్లకు సురులు మునులను భూసురులు పోయి రెండు అరవిరి నిన్నాళ్ళు నలసితిరి జముడ పోయిరా శశియు నీవున పోయి సముఖుడవైరా సురులగూడి గుములై దిక్పతులు దిక్కులకు పోయి రెండు ప్రమదాన ఇన్నాళ్ళు బడలితిరి నారద సనక సనందనాదులు భూరి విభుముల బోయి రెండు దూరముగా బోకొట్టె తొరిలె వెంకటగిరి చేరి నన్నిట్లనే సేవించుడి. వెంకటేశ విష్ణుదేవుడు దేవతలందరికీ కూడా వీడ్కోలు పలికారట. భక్తులందరితో ఒక మాట చెప్పాడట. వరాహ పురాణం ఏమని చెప్పింది అని చెప్పి అంటే, వర్షే వర్షేతు మాసేస్మిన్ కన్యా రాశిం గతేరవౌ ఏకేచిదత్ర కుర్వంతి బ్రహ్మకృతోత్సవం మమ తేయాంతి బ్రహ్మణో లోకం భూమౌ కామో నవాప్యచ. ప్రతి సంవత్సరం కూడా సూర్యుడు కన్యారాశి యందు సంచరించేటటువంటి కన్యామాసములో ఈ బ్రహ్మోత్సవాన్ని ఎవరైతే చేయిస్తారో నిర్వహిస్తారో వారు ఈ లోకములో సమస్త భోగాల్ని అనుభవించి బ్రహ్మలోకాన్ని పొందుతారు అని చెప్పి ఆశీర్వదించాడట. అందుకే ఉత్సవమూర్తులందరికీ కూడా విశేషంగా బ్రహ్మోత్సవాల్లో మరి ఉదయం ప్రాతకాలం ఉత్సవాన్ని, సాయంకాలం వాహన సేవలను కూడా మనం తిలకించాం. శ్రీదేవి భూదేవుడి సమేతుడైనటువంటి మలయప్ప స్వామిని ఎలా సేవించామో మనం ఇన్నాళ్ళు కూడా చూసి తరించామన్నమాట. అంటే ఉత్సవంలో ఈ ధ్వజ అవరోహణం అనేటువంటిది కార్యక్రమం ఉండదు కాబట్టి సమస్తమైనటువంటి దేవతా పరివారాన్నంతా కూడా వీడ్కోలు పలికినట్లుగా కూడా పలుకుతూ ఉన్నారు.
బ్రహ్మాది దేవతల కోరికతోనే ఆది వరాహ అవతారాన్ని ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు తాను వైకుంఠములో కూడా విహరించేటటువంటి క్రీడాద్రి అనేటువంటి పర్వతాన్ని గరుత్మంతుని చేత తెప్పించారండి. నందెరగలేనయ్యో నా అంతర్యామై
వెంకటేశాయ. స్వామివారి సుందరమైనటువంటి ఆ దృశ్యాన్ని తిలకిస్తూ ఉన్నాం. మనోరంజకంగా లీలా విగ్రహ మానుషధారి అయినటువంటి ఆ పరమాత్మ సమస్తమైనటువంటి లోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా కరుణా కటాక్షాలతో వీక్షిస్తూ అనుగ్రహిస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ బింబ ప్రతిబింబాన్ని మనం చూస్తున్నాం. శ్రీవారి ఆలయం ఎంత గొప్పదో చూడండి. కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. సమస్తమైనటువంటి శుభాల్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. అనేక వాహనాల్లో కూడా స్వామివారు వేంచేశారు. ఈ శరన్నవరాత్రుల్లో నిర్మలాకాశములో మెరుస్తున్నటువంటి నక్షత్రాలను మించినటువంటి విద్యుద్దీప కాంతుల మధ్య ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామివారు. అదుగో ఛత్ర చామరాదులతో కూడా ఆ స్వామివారి తిరుచి వాహనాన్ని, బంగారు తిరుచి వాహనాన్ని వారంతా కూడా మోస్తూ సమస్త భక్తులందరినీ కూడా నయనానందకంగా కూడా సాగిపోతున్నటువంటి ఆ సుందరమైనటువంటి దృశ్యాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. ఆనాడు అనేకములైనటువంటి చల్లని ముత్యాల పందిరిలో కూడా శైత్యోపచారాన్ని స్వీకరిస్తున్నట్లుగా వెంకటేశ్వర స్వామి దర్శనము అనేటువంటిది భక్తుల తాపత్రయాల్ని పోగొడుతుందట. నీరము ముత్యముట్లు నల్ని దళ సంస్థితమై తనర్చు ఆ నీరము సుక్తిలో పడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ననని చెప్పి నీటిబొట్టు తామరాకును ఆశ్రయించి ముత్యములే కనిపిస్తుంది. ఆ నీటిబొట్టే ముత్యపు చిప్పను ఆశ్రయించి ముత్యమై ప్రకాశిస్తుంది. కాబట్టి ఓ భక్తజనులారా, మీరంతా కూడా నీటిబొట్టు వలె ఇతర దేవతలను ఆశ్రయించి ఆభాస సౌఖ్యమును పొందకుండా నన్ను ఆశ్రయించి వాస్తవ సౌఖ్యాన్ని మంచి ముత్యమొకటను పొందండి అని చెప్పి ఉపదేశిస్తూ ఉన్నాడట. అందుకే సమస్తమైనటువంటి కల్పవృక్ష వాహనంలో కూడా స్వామివారు మన కోరికలన్నింటినీ కూడా తీర్చేటటువంటి కల్పవృక్ష వాహనారూఢుడై శ్రీదేవి భూదేవి సహేతుడై కూడా ఎల్ల ఋతువులందు నెలరారి పరవుమై కోరి వచ్చువారికి కోరికల నీనుడు వేల్పు మాను పాలవెల్లి బుట్టే. అంటే దేవతలు రాక్షసులంతా కూడా పాలసముద్రాన్ని అమృతం కోసం చిలికినప్పుడు అన్ని ఋతువుల్లోనూ పచ్చగా ఉండి కోరినటువంటి కోరికలను తీర్చేటటువంటి ఆ కల్పవృక్షమే పాల సముద్రం నుండి పుట్టిందట. ఆ కల్పవృక్షం ఐహిక సుఖాలు మాత్రమే ప్రసాదిస్తుంది. కానీ కల్పవృక్ష వాహనుడైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఐహిక ఆముష్మిక సుఖాలన్నింటినీ కూడా ప్రసాదిస్తాడు. స్వామి ఆశ్రిత కల్పవృక్షం అన్నమాట. అంటే బ్రహ్మోత్సవాల్లో కూడా మనం చూశాం. మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులతో కూడా సర్వభూపాల వాహనంపై కూడా విహరించాడు. సువర్ణమైనటువంటి మండపం, విద్యుద్దీపాలతో ప్రకాశిస్తున్నటువంటి బంగారు మండపంలో స్వామి ఉభయదేవులతో కూడా దర్శనమిచ్చాడన్నమాట. సర్వభూపాలలో అష్టదిక్పాలకునేటువంటి దేవతలు కూడా చేరతారని చెప్తారు. సేవాపరా శివసురేశ కృశానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథా బద్ధాంజలి ప్రవిల సన్నిజ శీర్షదేశ శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. స్వామివారి సేవల్లో కైంకర్యాల్లో నిత్యం నిర్వహించేటటువంటి అనేక మంది కైంకర్య పరులు కూడా అందరూ శ్రీవారికి సేవలు వనరుస్తూ ఉంటారు. వాళ్లలో అర్చకులు, జీయర్ స్వాములు, ఆచార్య పురుషులు అని కూడా చెప్తూ అదుగో వారంతా కూడా స్వామివారిని తరిస్తూ ఉన్నారన్నమాట. మోహిని అవతారంలో కూడా స్వామి రాక్షసుల్ని మోహింపజేసినటువంటి జగన్మోహినిగా బంగారు పల్లకిలో సిగ్గులు సోయగాలు ఉలకబోస్తూ భక్తులందరికీ కూడా మనకి కనిపించారనవు. శ్రీకృష్ణుడు దంతపల్లపై వెంబడే వస్తూ ఉంటాడు. విష్ణుదేవుని మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో మనోహరంగా వర్ణించబడింది. అదిగో పుష్పాలతో సుందరమైనటువంటి అలంకారాలతో జియంగార్లు వీరంతా ముందు నడుస్తూ ఉంటే వాహన సేవలో తరిస్తూ ఉన్నారు చూడండి. వారు దివ్య ప్రబంధాన్ని అనేక ఉత్సవాల్లో వాహన సేవల్లో గానం చేస్తే మైమరిచి మనం అంతా కూడా విన్నాం. ఆళ్వారులతో సమానంగా చెప్తూ ఉంటారు. 12 మంది ఆళ్వారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా స్వామివారిని సేవించి తరించారు అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే స్వామివారికి ఇక్కడ వైఖానస ఆగమోక్తంగా సకలమైనటువంటి ఉపచారాలు కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అతి విశిష్టమైనటువంటి వాహన సేవను కూడా మనం తరించాం. కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశం ప్రభం దీర్ఘబాహుం బృహస్కంధం వందే నాగాంగభూషణం. నవాహ్నికనటువంటి బ్రహ్మోత్సవాల్లో వేదాత్మ విహగేశ్వర అనేటువంటి సూక్తిని అనుసరించి గరుత్మంతుడు వేదస్వరూపుడుగా
వైదికములైనటువంటి సామాదులకు ప్రతిరూపాలైనటువంటి అంగ ప్రత్యంగాలు కలవాడుగా గరుడు అని చెప్పి విష్ణు గరుడ సమ్మేళనము అనేటువంటి వేద స్వరూప శీర్షాలుగా కూడా వ్యక్తమవుతూ ఉన్నదన్నమాట. అంటే వేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 9 రోజు బ్రహ్మోత్సవాల్లో గరుడ పంచాక్షరి అనేటువంటి మంత్రముతో అక్కడ మనం పంచవర్ణ రహస్యము అనేటువంటి స్తుతింపబడేటటువంటి ఆ గరుడ సేవనాడు మనం సప్తగిరులన్నీ కూడా శ్రీశేష శైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం కృతే వృషాద్రిం వచ్చంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలౌ యుగే. బంగారు తిరిచి వాహనం వేంచేస్తూ సకలమైనటువంటి భక్తజనులందరినీ కూడా వారి కోరికలన్నింటినీ కూడా తీరేర్చేటువంటి దేవదేవునిగా కూడా స్వామిని కొలుస్తూ ఉన్నారు. ఈ ఉత్సవములో వరాహ విష్ణుదేవుని ఆజ్ఞానుసారమే గరుడు భూమిని తీసుకుని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడట. అందుకే ఆనాడు ఆ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు కూడా వచ్చిందట. దాసోమిత్రం తాళవృంతం వితానం పీఠం వాసో వాహనంచ ధ్వజశ్చ ఏవం భూత్వా అనేకథా సర్వథా సహ శ్రీశం శ్రీమాన్ సేవతే వైనతేయః. దాసుడుగా సఖుడుగా విసనకర్రగా చాందినిగా ఆసనంగా ఆవాసంగా ధ్వజంగా అనేక విధాలుగా కూడా వినతాసుతుడు శ్రీనివాసుని సేవించాడు అని చెప్పారు. ఎందుకంటే గరుత్మంతుడు విష్ణుదేవునికి వాహనం అన్నమాట. ధ్వజం కూడా గరుడధ్వజం ఎగురవేయడంతోనే ఇంతకుముందు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గరుడకేతనం దించివేయడంతోనే బ్రహ్మోత్సవాలు సమాప్తమవుతాయి అని చెప్పి మనం భాద్రపద మాసంలో కూడా చూశాం. గరుడు ధ్వజస్తంభం మీద నిలిచి ముక్కోటి దేవతలందరినీ కూడా శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఆహ్వానించాడు. 9 రోజులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మూల విరాట్టుకు నిత్యము అలంకరించి ఉండేటటువంటి ఈ మకరకంఠి, లక్ష్మీహారము, వెంకటేశ సహస్రనామాలు మొదలైనటువంటి విశిష్ట ఆభరణాలతో కూడా స్వామిని అలంకరించారండి. అంటే ధ్రువమూర్తి వెంకటేశ్వర స్వామికి, ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి భేదము లేదు అనేటువంటిది సాంప్రదాయం అన్నమాట. ఆ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని గోదాదేవి సమర్పించినటువంటి ఆముక్త పుష్పమాలను, లక్ష్మీహారాన్ని, సహస్రనామమాలను కూడా ధరించి మనం గరుడ వాహనం రోజు ఆసీనుడైనటువంటి వెంకటాద్రి విభుడు ప్రసన్నుడై అందరినీ కూడా వర్ధింపజేశాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం లక్ష్మీహారమణిభూషిత సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడో పరిసన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. అదుగో తిరుచి ఉత్సవములో వేంచేసి ఉన్నటువంటి ఆ వెంకటేశుడు సమస్త భక్తులందరినీ కూడా ఆయన తరిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్పగా. తాళ్లపాక అన్నమాచార్యులు వారు కూడా కృతేతు నారసింహో భూత్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. కలియుగములో వెంకటేశ్వరుడు ఒక్కడే. విష్ణుదేవుని యొక్క అవతార పురుషులే అందరూ కూడా. కృతయుగములో నరసింహస్వామి, త్రేతాయుగములో శ్రీరాముడు, ద్వాపరయుగములో శ్రీకృష్ణుడు. మరి అందుకే ఈనాడు మనం వెంకటేశ్వరునిగా స్వామిని పూజిస్తూ ఉన్నాం. రావణ యుద్ధములో రావణుడు రథంపై ఉండి యుద్ధం చేశాడట. ఈనాడు మనం దసరా మహోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాం. శరన్నవరాత్రుల్లో చివరి అంకమైనటువంటి ఈ దసరా నాడు శరత్కాలములో శమయతే పాపం శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. శమీ వృక్షము అంటే జమ్మి చెట్టు అని చెప్పి అర్థం. అది పాపాలన్నింటినీ కూడా పోగొడుతుందట. శమయతే పాపం శత్రు వినాశిని. శత్రువులందరికీ వినాశకారి అయినటువంటి మరి అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. పాండవులు కూడా ఎవరైతే ఆ జమ్మి చెట్టును పూజించి వాళ్ళ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఆ జమ్మి చెట్టుపై ఉంచి పూజ చేసి ఆ తరువాతే కౌరవుల్ని జయించారు అని చెప్తూ ఉన్నారు. శ్రీరాముడు కూడా రావణాసురునిపై
దండయాత్రకు వెళ్ళినప్పుడు యుద్ధం చేసి ఆ విజయదశమి నాడే విజయాన్ని పొందాడు, దానికి ప్రతీకగా కూడా మనం విజయదశమిని జరుపుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారు. అంటే శ్రీరాముడు హనుమంతుని భుజాన్ని అధిరోహించి రావణుడితో యుద్ధం చేశాడు అన్నాడు. హనుమంతుడు ఎవరయ్యా అంటే భగవంతుని కంటే కూడా భక్తుడే బలవంతుడు అని చెప్పి నిరూపించారు. అందుకే భగవంతుని కంటే భగవన్నామమే శరణ్యము అని చెప్పి దృఢపరిచాడు. లోకములో శ్రీరాముని భక్తుల కంటే హనుమంతుని భక్తులే అధికంగా ఉంటారు. ఈ వెంకటాద్రిలో ఆకాశగంగా తీర్థ సమీపములో తపస్సు చేసి తపఫలితంగా ఆ హనుమంతుడు అనేటువంటి వాడిని చూశాం. ఆ హనుమంతుని యొక్క వైభవం అనేటువంటిది ఎంత గొప్పదో ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో హనుమద్వాహనములో కూడా స్వామివారు వేంచేసి అలరించారు. అంటే గజవాహనారూఢుడైనటువంటి గజవాహనము అనేటువంటిది ఎందుకు దేనికి సంకేతము అని చెప్పి అంటే గజేంద్ర మోక్షాన్ని వృత్తాంతాన్ని కూడా తరింపజేస్తూ ఉన్నది. అదిగో చూడండి, స్వామివారికి హారతిని సమర్పిస్తూ ఉన్నారు, కుంభహారతిని. మంగళం 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 కృష్ణ కృష్ణ మంగళం 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 మంగళం. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద శ్రీ